సమగ్ర సర్వేపై చర్చ కంటే ముందు ఎస్సీ ఎస్టీ నిధులు 3 ఎకరాల భూ కేటాయింపుపై సభలో చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీల నిధులకు బ్యాంకర్లు అడ్డుగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. అయితే బలహీన వర్గాల సంక్షేమమే సర్కార్ లక్ష్యమని మంత్రి ఈటెల రిప్లై ఇచ్చారు. చర్చ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన సీఎం కేసీఆర్ బ్యాంకర్లు సహకరించడం లేదని ఒప్పుకున్నారు. వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం ఒకటి ఎంపికలో అలసత్వం. దయచేసి ఇక్కడ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పని నేను విమర్శలు పోవటం లేదు. ఇవాళ ఏదైతుందో ఎవరమైనా కానీ నేను గౌరవ మంత్రి గారికి నిర్మాణాత్మకంగా ఇది నిరుపేద వర్గాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సహకరిద్దాం ఉపయోగపడతాం అనేది ఆలోచన చేయాలంటున్నాను. దళితులు బలహీన వర్గాలు నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళ బ్యాంకు నుండి కాన్సెంట్ లభించడం ఇబ్బంది అధ్యక్ష. వీళ్ళు మనం ఇచ్చేటువంటి ఒక సబ్సిడీ ఏ మేరకు ఇచ్చినా కానీ కాదు అంటే ఆ సబ్సిడీకి తోడు ప్రభుత్వమే గ్యారంటీగా నిలిచి మరి లోన్ ఇవ్వండి పర్వాలేదు. దీంతో నిజమైనటువంటి లబ్ధిదారులు మరి వాస్తవంగా లబ్ధి పొందలేకపోతున్నారు అధ్యక్ష. దయచేసి ఏదైతున్నదో వీళ్ళ నిరుపేద వర్గాలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం వీళ్ళ మీరు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలే కానివ్వండి మైనార్టీ వర్గాలే కానివ్వండి మీరు ఎన్నికల ప్రక్రియ అని చెప్పింది అధ్యక్ష. ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయి 5 మాసాలు గడిచింది అధ్యక్ష. ఇంకో 4 మాసాలైతే మన ఈ 13-14 ఆర్థిక సంవత్సరం కూడా ముగిసిపోతుంది. అవకతవకలు సరి చేయండి. అవకతవకలు ఎవరు సమర్థించే వాళ్ళు లేరు. మీరు అవకతవకలు సరి చేయండి. లబ్ధిదారులను పూర్తి స్థాయిలో ఎంపిక చేసి ఏ పరిస్థితుల్లో కూడా 2013-14 సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని మీరు ఏదైతున్నదో పూర్తి స్థాయిలో 100% అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలంటూ నేను ఇవాళ 3 ఎకరాల భూమి అధ్యక్ష ప్రభుత్వపరమైనటువంటి పద్ధతి కాకుండా ప్రభుత్వపరంగా ఉన్నటువంటి భూములు కాకుండా ఇవాళ 3 ఎకరాల భూమిని ఎందుకు టార్గెట్ చేసుకున్నాం? ఒక కుటుంబం బతకాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కనీసం ఇది ఇవ్వాలి, వాళ్ళకు నీళ్ళు సౌకర్యం కూడా కల్పించాలన్నటువంటి దానికి ఆలోచన చేస్తున్నాం. అంతేకాదు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి లేరో అర్బన్ ఏరియాస్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఇవాళ సమగ్రంగా లేదు అధ్యక్ష. ఎట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఎట్లయితే సపోర్ట్ చేస్తూ ఉందో ఈ వర్గాలకు కూడా ఇలా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు కావచ్చు, ఏదైనా ఉత్సాహవంతులైనటువంటి పని చేసుకునే వాళ్ళకి కావచ్చు పూర్తి స్థాయిలో ఇవ్వాలనేదే మా టార్గెట్. కాబట్టి దీన్ని సమీక్షించుకొని మేము ఇంతకుముందు చెప్పినట్టుగా దీని మీద ఏవైతే కాంప్లైంట్స్ వచ్చినాయో కాంప్లైంట్స్ అనే దృష్టి కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో సమీక్షించుకొని ఒక మంచి పద్ధతిలో అవసరమైతే ఇవాళ 460 కోట్ల రూపాయల నాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. అవసరమే మీరు చూసింది ఇలా మైనార్టీల కోసం 10 జిల్లాలలో 1030 కోట్ల రూపాయలు మేము కేటాయించుకున్నామంటే మేము ఏ వైపు ఆలోచన చేస్తున్నాం మీరు ఆలోచించండి. నేను స్పెసిఫిక్గా వారికి సూచన చేస్తాను. నేను ఇలా లబ్ధిదారుల ఎంపికలో ఏదైతుందో బ్యాంకర్స్ ప్రత్యక్ష వారి పాత్ర ఉండడంతో నిజమైనటువంటి లబ్ధిదారుడు అర్హత పొందలేకపోతున్నాడు. ఎంతవరకు బ్యాంకర్ ఆలోచన ఏదైతున్నదో తిరిగి ఇచ్చిన రుణాన్ని ఏ విధంగా రాబట్టుకోవాలనే ఆలోచనకు పరిమితమవుతుంది. కాబట్టి ఏదైతుందో ఎవరు ఇవాళ సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు వాళ్ళని మాత్రమే గుర్తిస్తున్నారు. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగే విధంగా మీరు పూర్తి స్థాయిగా అధికారుల మీద బాధ్యత పెట్టండి. మండల స్థాయి అధికారులే కానివ్వండి, జిల్లా స్థాయి అధికారులే కానివ్వండి. ఇవాళ అధ్యక్ష ఈ భూమి కొనుగోలుకు సంబంధించి చర్చ జరుగుతుంటే అధికారులకు నాకు కూడా ఘర్షణ జరిగింది అధ్యక్ష. ఎగ్జాక్ట్గా వారు చెప్పినట్టు బ్యాంకుల యొక్క ప్రత్యక్ష ప్రమేయం ఉండే వరకు వాళ్ళకి నచ్చితేనే వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఇస్తారు తప్ప లేకపోతే ఇచ్చే ప్రశ్న లేదు అధ్యక్ష. అందువల్ల ఈ ఎస్సీ ఎస్టీలది భూమిలో జరుగుతున్నప్పుడు జీవన్ రెడ్డి గారు నేను మీకు ట్రాన్స్పరెంట్ చెప్తా ఉన్నాను. నేను ఇయ్యమని చెప్తే వీళ్ళు కొంతనన్న బ్యాంకుల పాత్ర ఉండాలంటే నేను చాలా సీరియస్గా వ్యతిరేకించిన వాళ్ళు నేను మొదటి వ్యక్తి. ఈ పేద దళితులకు ఇచ్చే కన్నా ఇన్ని కానులు కూడా అన్న నాకు అర్థం కాదని ఆల్మోస్ట్ అరిసినంత పనిచేసి 100% మీరే కొనండి ఇలా ఏం వద్దు అని చెప్పినాను. అందువల్ల కనీసం ఆకాస్త భూమి అయినా తొందరగా కొని 15th ఆగస్టు లాంచ్ చేయగలిగాం అధ్యక్ష. 100% నాకు కూడా ఈ స్కీమ్లో ఇంప్లిమెంటేషన్ పట్ల నాకు అసంతృప్తి ఉంది అధ్యక్ష. ఉన్న పద్ధతి బాగలేదు. బ్యాంకులు ఏదో వంక పెట్టి ఏదో కథ చేసి ఎగ్గొడుతున్నాయి తప్ప ఇవ్వడం లేదు. వాళ్ళ దగ్గరేమో కోలాటరల్ సెక్యూరిటీ ఉండలేదు అధ్యక్ష. లేకపోవడం వల్ల మనం అనుకున్న టార్గెట్స్ కూడా వస్తలేవు. మంత్రి గారు బహుశా మీకు సంఖ్య చెప్పి ఉంటారు అధ్యక్ష. ఈ మధ్యన నేను దాన్ని రీవాలిడేట్ చేసి పంపించినాము. నేను ఇమీడియట్గా అధ్యక్ష ఈ సమావేశాలు జరుగుతుండగానే ఈ రాబోయే 4-5 రోజులలోనే
శాసనసభలోనే ఫ్లోర్ లీడర్ యొక్క సమావేశం దీని మీద మనం ఏర్పాటు చేసుకుందాం. నేను డేటా అంతా కూడా తెమ్మని చెప్తాను. మీరు 100% మీ పాయింట్తో నేను ఏకీభవిస్తున్నాను. మనకి ఎవ్వరు కూడా సంతృప్తి కలుగుతలేదు.